ఉంటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్ బీడి బాడీ స్టీల్ కేసింగ్ బీడి నరం నైలాన్ స్ట్రింగ్ బీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు బీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సో మా సయాన్ కోసం గట్టిగా చెప్పట్లు కమాన్. సో తన వంతు సపోర్ట్ అందించడానికి తను కూడా మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి విచ్చేశారు. సో సయాన్ గారు, మీరు లక్ష్మీదేవి తలుపు తట్టింది షో చూసారా? సో ఇలాంటి షోకు వస్తున్నాం మనం అన్నప్పుడు అమ్మ నాన్న ఏం చెప్పారు మీకు? పూర్ పీపుల్కి చాలా సహాయం చేస్తున్నాం. ఇప్పుడు అమ్మ నాన్న లాంటిది ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది. థ్యాంక్ యూ సయాన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నువ్వు కూడా ఒక చిన్న గేమ్ ఆడాలి. ఆ గేమ్లో నువ్వు గెలిచావనుకో నీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందుతాయి. ఓకేనా? నువ్వు రెడీయా? నేను రెడీ. మరి వాళ్ళు రెడీయా? రెడీయా? ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో సయాన్ నువ్వు ఇక్కడ నుంచుని ఒక్కొక్క బాల్ తీసి ఆ బోర్డు కొట్టాలి. ఆ బోర్డుకు తగిలి అది వచ్చి ఈ బాక్స్లో పడాలి. ఓకే, రెడీ? 3, 2, 1 గో. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్తదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్. బిడ్డకి ఇలా అయిన దగ్గర నుంచి పని చేస్తున్నారా? అంత ముందు నుంచి పని చేస్తుండేవాట? అంత ముందు నుంచి కూడా చెట్టెక్కి నేను ఒక 100 రూపాయలు 50 రూపాయలు సంపాదించుకుని పిల్లల్ని పెంచుకునేదాన్నండి. ఈ ఇతను చచ్చిపోయిన కానించి నేను ఒక్కరిదాన్ని ఇలాగ అయిపోయి ఆడు ఇసిన గర్రలు అది తింటే నేను ఆ ఇసిన గర్రలతోటండి నేను పావులా డబ్బులు తెచ్చుకునండి అలాగే ఇంటికాడ ఉండకుండా ఇలా పెంచుకుంటా ఉన్నానండి. ఆయన ఏం పని చేస్తుండేవాళ్ళమ్మా మీ వారు? మా వారు కన్ను గుడ్డు కొనండి. ఈ కాలు ఎలర్చండి. అతనేమి పని చేసేవారు కదా, తింటూ ఉంటామేనండి. అప్పుడు కొబ్బరికాయలు అర్థం మీదే కాలచాపని వెళ్తే వెళ్ళేవారండి, లేకపోతే లేదండి. మాకు చేయని ఏమీ లేదండి. దగ్గరుండి చూసుకుంటాడు అనుకున్న కొడుకుని మీరు ఆయన దగ్గరుండి మీరు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటు మీరు బయటకి వెళ్తే అంటే ఆయన కూడా సొంతంగా పనులు చేసుకోలేని పరిస్థితి కదా. మీరు బయట పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు మరి ఇంటి దగ్గర ఎలా అండి బాబుకి? అన్నీ అలా డైరీ మీద పెట్టేసండి, ఇలా పెట్టేసి అన్ని నీళ్ళు అన్నీ పెట్టేసండి, అన్నం కట్ట పెట్టేసి ఇలాగ తిని ఇలా తిన్నాకండి అప్పుడు వెళ్తానండి బయటికి. సో ప్రతిరోజు వెళ్తారు కదమ్మా, ఎంత దూరం వెళ్తారు? 3 కిలోమీటర్లు తెగండి. ఎలా వెళ్తారమ్మా? నడుస్తానండి, లేకపోతే లేదండి. ఎవరన్నా ఆటో ఎక్కించుకున్నా లేకపోతే ఎవరన్నా మోటార్ సైకిల్ ఎక్కించుకున్నా వెళ్ళండి. అవి అమ్ముకొని వచ్చి
అప్పుడు పిల్లోడికి మళ్ళీ వంట చేసుకుని పెట్టుకుంటానండి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు అమ్మగారి కష్టం ఏంటో తెలుస్తుంది ఆవిడ మాటల్లో ఆవిడ చెప్తుంటే. అండ్ ఆవిడ కష్టం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రతిరోజు ఆవిడ అలా అంతంత దూరం వెళ్తున్నారు ఆ వయసులో. తల్లిని పెంచవలసిన వయసులో నేను పడిపోవడం వల్ల ఆ తల్లికి ఇంత కష్టం వచ్చిందన్నమాట అండి. 3 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్ళి మళ్ళీ అమ్ముకొని వచ్చి వంట చేసి మళ్ళీ కొడుకు మీద ప్రేమ ఏ తల్లికైనా ఉంటుంది కదండి, అంత ప్రేమతో నన్ను ఇంకా చూసుకుంటున్నామంటారు అనమాట. నువ్వంటే ప్రాణమని నీతో నీ లోకమని తన బిడ్డ ఇలాగ అయిపోయాడు, అయ్యో అనుకుంటదే తప్ప కానీ అయ్యో ఈడు వికలాంగుడు అయిపోయాడు, ఈడు నాకు భారం అయిపోయాడు, ఈడు చనిపోతే బాగుండు అనే తల్లి ఎవ్వరు ఉండరు, ఏ తల్లి ఉండదండి. అంత ప్రేమగా నన్ను పెంచుకుంటుంది అన్నమాట అండి. అమ్మా నీకు వందనం మాయమ్మా నీకు వందనం ప్రాణం పోసిన నిజంగానే వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఆ వయసులో ఆవిడ అది అంటాం. అండ్ చాలా అంటే మీరు ధైర్యం చెప్పడానికి, నేనున్నానని ధైర్యం చెప్పడానికి సొంతంగా ఇప్పుడు ఆ విసనకర్రలు బుట్టలు ఏదైతే అల్లుతున్నారో నిజంగా మీరు చేస్తున్న ప్రయత్నం కూడా చాలా గొప్పది సార్. ఈ వయసులో మీరున్న పరిస్థితుల్లో చాలా మంది ఆశలు వదులుకుంటారు ఇలాంటి పరిస్థితుల్లో. అలాంటిది మీరు ఎంతో మనోధైర్యంతో ఆ పనులు కూడా మొదలు పెట్టారు. ఆశ కూడా వదిలేసుకోవాలని అనిపించేది. అయితే ఒక దీపం పూర్తిగా ఎలగదు, పూర్తిగా ఆరిపోదు, అటువంటి విధానం అయిపోయింది అనమాట నా జీవితం. అయినా ఆరపోయినా ఎలగపోయినా ఆత్మధైర్యంతో నేను ఇసునిగర్లో బుట్టలో ఏదో అవసరమైతే తట్లకి ఏదో చిన్న పని చేసి 10 రూపాయలు సంపాదించాలి అనే ఆత్మధైర్యం అన్నమాట. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు తన తల్లి ఆ వయసులో అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి పని చేస్తోంది అన్న బాధ తన్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంది. అందుకే తన స్వతహా బుట్టలు అల్లుతోనో విసనకర్రలు తయారు చేస్తూనో ఆ తల్లికి తోడుగా ఉండాలి. కానీ ఇక మీదట ఆ తల్లి అంత పని చేయకూడదు, తనని నేను కష్టపెట్టకూడదు, తనకి నేను భారం కాకూడదని తను సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకుందాం అనుకున్నాడు. మనం చేసే చివరి ప్రయత్నంతో తనకి ఇప్పుడు సొంతంగా ఒక కిరాణా షాప్ వస్తుంది. సో ఆ చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? హాట్ ఊరిలో హాట్ రోడ్డులో షార్ట్ మరో ప్రయత్నం చేయడానికి ఇద్దరు ముందుకు వచ్చారు. పర్లేదు, చప్పట్లు కొట్టచ్చు వాళ్ళకు కూడా పాపం. నిజంగా మీరు కూడా ఇది ఒక టాస్క్ లాంటిది. ఎందుకంటే ఇంతమంది జనం ముందు మీరిద్దరు లేచి ఈ వేదిక మీదకి వచ్చారు. అండ్ ఇక్కడ ఆ కుటుంబం కోసం మీరు ఒక టాస్క్ ఆడతారు. సో డెఫినెట్గా మీ ఇద్దరికి వీళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. నేను ఇలా చెప్పగానే వాళ్ళు గ్యారెంటీ చప్పట్లు కొడతారు చూడండి. ఓకే, సో మీ ఇద్దరు ఏం చేస్తారంటే మంచి ఫ్రెండ్స్లో ఉన్నారు కాబట్టి చక్కగా ఇగో ఈ బాక్స్ పీసెస్ ఉన్నాయి కదా, రోల్ బాక్స్ పీసులు, వీటిల్ని మీ హెడ్కి మధ్యలో పెట్టాలి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంకో దాని దగ్గరికి వెళ్ళాక ఇంకోటి దానికి యాడ్ చేయాలి. అలా ఇక్కడున్న వాటిలో మ్యాక్సిమం మీరు ఎన్ని మీ ఇద్దరు తలకాయల మధ్యలో పెడతారనేది గేమ్. సో లోపల ఏమైనా మ్యాటర్ ఉందేమో, ఖాళీయే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా, ఖాళీయేగా అంతా, మనలాగే అంతా ఇక్కడేగా. ఓకే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన లక్ష్మి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆవిడ తర్వాత పుట్టిన 3 చెల్లెల్ని, 2 చెల్లెలకి పెళ్లిళ్ళు చేసి తన బాధ్యత కూడా నిలబెట్టుకుంది. మరో చెల్లిని చదివించడం కోసం ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఇంకా కష్టపడుతూ పనిచేస్తూ చివరి చెల్లి గురించి ఆలోచిస్తోంది. క్వారీలో పనిచేసేవారు మా నాన్నగారు. చేస్తే మా నాన్న ఎక్కువ మందు అలవాటు వల్ల మా నాన్నగారు చనిపోయారు. మనంది పడేసుకొని ఆవిడ కూడా చనిపోయింది. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. ఇంకా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. మా అమ్మమ్మ నాన్న లేకుండా నాకు. ఒరే కంగారులో వచ్చి జిప్ పెట్టుకున్నావు నువ్వు. చూసుకోసారి ఎందుకైనా మంచిది ఉంది కదా, ప్రాబ్లం లేదు. అదే చల్లగాలేస్తుంది ఏంటి అనుకున్నా.